బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. గత 3-4 ఏళ్లుగా టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ ఎవరు? ప్రభాసే కదా. మరి 2025 పరిస్థితి ఏంటి? కొత్త ఏడాదిలో డార్లింగ్ స్టేటస్ ఏంటి? అసలు పాన్ ఇండియా సూపర్ స్టార్ ఖాతాలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ బిజియెస్ట్ హీరో ప్రభాసే. పాన్ ఇండియా స్టార్స్ ఒక్కో సినిమాను 2-3 ఏళ్ల పాటు చెక్కుతుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి 4-5 ప్రాజెక్ట్స్ కవర్ చేస్తున్నారు. దీంతో 2025లోనూ మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్స్ లిస్ట్ లో డార్లింగ్ పేరే టాప్ లో కనిపించనుంది. ప్రెజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ది రాజాసాబ్ వర్క్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ వర్క్ ఈ మధ్యే స్టార్ట్ అయింది. 2025 ఫస్ట్ హాఫ్ అంతా ఈ సినిమా మీదే ఫోకస్ చేయబోతున్నారు డార్లింగ్. 2025 సెకండ్ హాఫ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు డార్లింగ్. సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. సలార్ సీక్వెల్ వర్క్ కూడా అదే టైంలో స్టార్ట్ కానుంది. ఇక మోస్ట్ అవైటెడ్ కల్కి 2 పనులు కూడా ఈ ఏడాది ప్రారంభం కానున్నాయి. ఆల్రెడీ ఓకే అయిన ప్రాజెక్ట్స్ తో పాటు మరికొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోకు సంబంధించిన వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతున్నాయి. హోమ్ బలే బ్యానర్ లో రిషబ్ కథతో ప్రభాస్ ఓ సినిమా చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలకు సంబంధించిన క్లారిటీ కూడా 2025లోనే రానుంది. ఈ అప్డేట్స్ తో 2025లోనూ ప్రభాసే మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అనిపించుకుంటున్నారంటున్నారు సినీ జనాలు. కొత్త ఏడాదికి కొత్త లుక్స్ తో స్వాగతం పలికారు టాలీవుడ్ మేకర్స్. కేవలం విషెస్ పోస్టర్స్ రిలీజ్ చేయడం మాత్రమే కాదండోయ్, ఆ పోస్టర్స్ తో అభిమానుల్లో ఉన్న అనుమానాలకు కూడా చెక్ పెట్టేశారు. మరి ఈ అప్డేట్స్ తో న్యూ ఇయర్ టాలీవుడ్ లో సరికొత్త జోష్ వచ్చేసింది. టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ అప్డేట్ తో టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియన్ మూవీ లవర్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. 2025 ఫస్ట్ క్వార్టర్ లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల నుంచి అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. న్యూ ఇయర్ పోస్టర్ తో మరోసారి రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసింది హరిహర వీరమల్లు టీం. న్యూ ఇయర్ విషెస్ తో పాటు ట్రైలర్ లాంచ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది గేమ్ చేంజర్ యూనిట్. బాలయ్య యాక్షన్ లుక్ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు పెంచేసింది డాకు మహారాజ్ టీం. రామ్ హీరోగా తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ నుంచి హీరో హీరోయిన్ల లుక్స్ రివీల్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక ఫన్ సిరీస్ లో భాగంగా తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ టీం కూడా సినిమా కంటెంట్ కు తగ్గట్టుగా ఇంట్రెస్టింగ్ గా న్యూ ఇయర్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ అప్డేట్స్ తో తెలుగు ఆడియన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరింత స్పెషల్ గా మారిపోయాయి. ప్రెజెంట్ ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతోంది. వెండి తెర మీద కూడా ఈ జోష్ గట్టిగానే కనిపిస్తోంది. మరి ఈ టైంలో మన ఫేవరెట్ స్టార్స్ ఎక్కడున్నారు? వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? చూసేద్దాం. ఎలాంటి అకేషన్ లేకపోయినా హాలిడేస్ వస్తే చాలు సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాల్లో వాలిపోతారు. అయితే ఈసారి న్యూ ఇయర్ మాత్రం ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారట. వార్ 2 షెడ్యూల్ పూర్తి చేసిన ఎన్టీఆర్ లండన్ వెకేషన్లో ఉన్నారు. న్యూ ఇయర్ ను కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తిరిగి వచ్చాక ప్రశాంత్ నీల్ సినిమా పనులు స్టార్ట్ చేస్తారు. ఈ మధ్య కాలికి సర్జరీ చేయించుకున్న ప్రభాస్ యూరోప్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. న్యూ ఇయర్ వేడుకలు కూడా అక్కడే ప్లాన్ చేశారు. త్వరలో ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటారు. స్పిరిట్ మూవీని కూడా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్. హీరోలు మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫారెన్ లోనే ప్లాన్ చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెయిన్ లో చిల్ అవుతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక కూడా విదేశాల్లోనే సెలబ్రేషన్స్ లో ఉన్నారు. తమన్నా అమెరికాలో, నయనతార దుబాయ్ లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. 2025లో టాలీవుడ్ హీరోల జోరు కూడా చాలా గట్టిగా కనిపిస్తోంది. రీజనల్ మార్కెట్లో ప్రూవ్ చేసుకున్న హీరోలు పాన్ ఇండియా రేంజ్ ని టార్గెట్ చేస్తుంటే, ఆల్రెడీ పాన్ ఇండియా ట్రెండ్ లోనే ఉన్న హీరోలేమో బిగ్ మూవీస్ తో బరిలో దిగబోతున్నారు. దీంతో 2025లో చాలా మంది హీరోల రేంజ్ మారిపోవడం పక్కా అన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. హనుమాన్ సినిమాతో గత ఏడాది సెన్సేషనల్ హిట్ అందుకున్న తేజ సజ్జా 2025లోనూ ఆ జోరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. అందుకే మరోసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మిరాయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో నేషనల్ మార్కెట్ లో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా మూవీతో ప్రూవ్ చేసుకున్న నాని మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. హిట్ సిరీస్ లో నిర్మాతగా 2 సూపర్ హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ ఈసారి హీరోగాను తానే బరిలోకి దిగుతున్నారు.
వైలెంట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీతో నేషనల్ మార్కెట్లో తన ప్లేస్ కన్ఫర్మ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. తండేల్ సినిమాతో తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారు అక్కినేని హీరో నాగచైతన్య. ఆల్రెడీ షూటింగ్ పూర్తయిన ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో 2025కి వాయిదా పడింది. లాంగ్ బ్రేక్ తర్వాత డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కూడా సంబరాల ఏటిగట్టు సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. 2025లో బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ క్యాలెండర్ని స్కిప్ చేసిన హీరోలతో పాటు 2-3 ఏళ్లుగా తెర మీదకు రాని తారలు కూడా 2025లో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ సినిమాల లైనప్ చూస్తుంటే పాత పాన్ ఇండియా రికార్డులు చెరిగిపోయే ఛాన్స్ ఉంది అంటున్నారు మేకర్స్. 2025 ఫస్ట్ క్వార్టర్లో ప్రతి నెల ఓ పాన్ ఇండియా సినిమా పలకరించనుంది. జనవరిలో గేమ్ చేంజర్, ఫిబ్రవరిలో తండేల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సమ్మర్ సీజన్ కి ముందే మార్చిలో హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాతో తొలిసారి పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారు పవర్ స్టార్. సమ్మర్ సీజన్ లో సాలిడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న మూవీ ది రాజా సాబ్. ఫస్ట్ టైం డార్లింగ్ ప్రభాస్ హారర్ జానర్ మూవీ చేస్తుండటంతో ది రాజా సాబ్ మీద కూడా భారీ అంచనాలున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ లుక్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తోంది. అఖండగా రీజనల్ మార్కెట్ ని షేక్ చేసిన బాలయ్య ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసిన అఖండ 2 సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైథలాజికల్ జానర్ లో మంచు విష్ణు చేస్తున్న కన్నప్ప కూడా 2025 ఫస్ట్ హాఫ్ లోనే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాట కూడా భారీ అంచనాలే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడంతో గేమ్ చేంజర్ని తమిళ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకుంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కోలీవుడ్ కలెక్షన్స్ విషయంలోనే కాస్త అనుమానాలు కనిపించినా లేటెస్ట్ అప్డేట్తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతోంది గేమ్ చేంజర్ మూవీ. మోస్ట్ అవైటెడ్ లిస్ట్ లో ఉన్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన యూనిట్ అన్ని రాష్ట్రాల మీద స్పెషల్ కేర్ తీసుకుంటోంది. ముఖ్యంగా చరణ్ హోమ్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణతో పాటు శంకర్ కోసం తమిళనాడులోనూ భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు స్టేట్స్ లో గేమ్ చేంజర్ కి పెద్దగా పోటీ కనిపించకపోయినా తమిళనాట మాత్రం నిన్న మొన్నటి వరకు గట్టి పోటీ తప్పదన్న టాక్ వినిపించింది. నెమ్మదిగా అక్కడ కూడా గేమ్ చేంజర్ కి గ్రౌండ్ క్లియర్ అవుతోంది. విక్రమ్ వీరధీర సూరన్, బాల వనంగాన్, అజిత్ విడాముయర్చి సినిమాలు జనవరి 10న రిలీజ్ కి ప్లాన్ చేసుకున్నాయి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వీరధీర సూరన్ ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. దీంతో మేజర్ మూవీ కాంపిటీషన్ నుంచి తప్పుకున్నట్టయింది. న్యూ ఇయర్ రోజు అజిత్ విడాముయర్చి కూడా పొంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్. అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నామని, కొత్త డేట్ ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. దీంతో గేమ్ చేంజర్ కి కోలీవుడ్ మార్కెట్ లో పోటీ లేకుండా పోయింది. ప్రెజెంట్ తమిళ మార్కెట్ లో పొంగల్ బరిలో ఉన్న ఒకే ఒక్క సినిమా వనాంగన్. అరుణ్ విజయ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద బజ్ ఉన్న మార్కెట్ పరంగా శంకర్ సినిమాతో పోటీ పడే అవకాశం లేదు. అందుకే కోలీవుడ్ మార్కెట్లోనూ గేమ్ చేంజర్ సోలోగా బరిలోకి దిగుతున్నట్టే అంటున్నారు సినీ జనాలు. మరి ఈ అడ్వాంటేజ్ కలెక్షన్ల విషయంలో ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.